సంక్రాంతి రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిప్యూటీ సిటిఓ పవన్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలకు 2000కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వివరించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాలకు కూడా సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే అవసరాన్ని బట్టి వెంటనే మరిన్ని అదనపు సర్వీసులు నడుపుతున్నామన్నారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమంటున్న సిటిఓ పవన్ కుమార్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. సంక్రాంతికి సంబంధించి బస్ స్టాండ్లో అంటే శ్రీశక్తి పథకం కింద సంక్రాంతికి ఎన్ని స్పెషల్ బస్సులు వేశారో, అసలు బస్సులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి, బస్సులు ఎన్ని స్పెషల్ బస్సులు వేశారో సంబంధించి మనతో పాటు డిప్యూటీ సిటిఎం పవన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని బస్సులు వేశారు, స్పెషల్ బస్సులు ఎన్ని? నమస్తే అండి. బస్ స్టాండ్ నుంచి విజయవాడ పిఎన్బిఎస్ బస్ స్టాండ్ నుంచి టోటల్గా ఈ 5 డేస్కి సంబంధించి 547 బస్సులు వేయటం జరిగిందండి. రేపటి నుంచి ఈరోజు సాయంత్రం నుంచి సెలవులు ఇస్తారు. రేపటి నుంచి ఒక 4 డేస్ పాటు కూడా ట్రాఫిక్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా డైలీ ఈ 547 బస్సుల్లో రోజువారీ అంటే రేపు ఒక 80 బస్సెస్, తర్వాత నుంచి రోజుకి ఒక 120 బస్సెస్ అయితే ఇతర జిల్లాల నుంచి పూల్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా అటు ఈస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరి, కోనసీమ, తుని వరకు కూడా బస్సెస్ అనేవి తెప్పించి అక్కడికి మళ్ళీ అవర్లీ బేసిస్లో చూసుకుని పెట్టడం జరుగుతుంది. అవి కాకుండా వైజాగ్ సెక్టార్ నుంచి 20 నుంచి 30 బస్సుల వరకు ప్లాన్ చేయడం జరిగింది, వైజాగ్ అండ్ శ్రీకాకుళం సెక్టార్లో. ఇవి కాకుండా హైదరాబాద్కి ఓవరాల్గా స్టేట్ తరఫున ఒక 1,000 బస్సెస్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా విజయవాడ మీదుగా వెళ్తాయి. ఇవి కాకుండా అదనంగా డిమాండ్ ఉన్నట్లయితే మనకి సిటీ బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ 547 బస్సెస్ కంప్లీట్ అయ్యాక ఏ రోజుకి ఆ రోజు ఈ బస్సెస్ అన్నవి ట్రాఫిక్ డిమాండ్ బట్టి పంపించడం జరిగింది. ముఖ్యంగా శ్రీశక్తి పథకానికి సంబంధించి అతీతంగా అంటే వేరేగా బస్సులు వేశారు, దాంట్లో ఇంక్లూడ్ చేస్తూనే ఈ బస్సులు వేశారు. వాటితో పాటు ఉంటాయి అడిషనల్గా బస్సెస్ అన్నవి పూల్ చేయటం జరిగింది. అవి ఉండగా ఇవి అదనంగా ప్లాన్ చేస్తాం. బస్కి సంబంధించి బస్ ఛార్జీలు కూడా పెంచారని చెప్పి వదంతులు వస్తున్నాయి, దాని మీద ఏం మాట్లాడారు? ఏపీఎస్ఆర్టీసీలో ఎటువంటి బస్ ఛార్జీలు పెంచలేదు, లేదు, నార్మల్ ఛార్జ్ కదా. అయితే ముఖ్యంగా సంక్రాంతికి సంబంధించి 500 బస్సెస్ పైనే వేసాం అండ్ స్టేట్ వైజ్ కూడా 1000 పైనే బస్సులు వేసామంటే శ్రీశక్తి పథకం నిమిత్తమే బస్సులు కూడా వేసామని చెప్పేసి ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించి అంటే బస్ స్టాండ్కి సంబంధించి బస్సులు ఛార్జీలు కూడా ఏమాత్రం పెంచలేదని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel